వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు యువకులను పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिल गुणगणारंभरे कीर्तिवराह लक्ष्मी नृसिंहस्वामिनः परिपूर्णानुग्रह प्रसाद सिद्धिरस्तु. అందరికీ నమస్కారం. ఈరోజు సింగరాయకొండలో వెలసిన ప్రముఖ కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని చోరకుడిలో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తోట్లపల్లూరు, పమిడిముక్కల మండలాల్లో ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదులు చేసిన చర్యలు లేవని, అక్రమాలపై ప్రజావాజ్య పిటిషన్ దాఖలు చేసి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఇవి మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు మాత్రమే కాగా దీనిపై అధికారులు స్పందన తెలియాల్సి ఉంది. అధికార పార్టీ నాయకులు లంకపల్లి, రొయ్యూరు క్వారీల్లో రోజుకి రాత్రిపూట 300 లారీలు దొంగతనం చేస్తున్నారు. ఆ రోజు కలెక్టర్ గారు ఏం చెప్పారు, ఎవరన్నా కానీ ఒక లారీ ఇసుక తీసుకొస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ఈ దొంగల మీద ఎవరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి? మీరే ఒకసారి పాత్రికేయ సోదరులందరూ కూడా ఆలోచించండి. ఎవరి మీద క్రిమినల్ కేసులు పెట్టి ఎవరి మీద ఈ కేసులు నమోదు చేయాలి? మేము రేపటి నుంచి ఈ 2 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఒకవేళ ఆ క్రిమినల్ కేసులు నమోదు చేయని పక్షంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఈ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఎందుకంటే మేము అడిగితే న్యాయం జరగట్లేదు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఇప్పటికే మొత్తం అంతా రికార్డు తయారు చేశాం. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసి ఇక్కడ ఎవరైతే ఈ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నారో, ఇక్కడ బాధ్యతాయుతంగా ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో వీళ్ళందరి మీద చర్యలు తీసుకునే విధంగా ప్రజా ప్రయోజనాల. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 40 డేస్ గో టు విలేజ్ కార్యక్రమంలో నాయకులు విద్య ద్వారానే మాదిగల సమగ్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. జూలై 7న ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామాన ఘనంగా నిర్వహించాలని, విద్యా, ఉద్యోగ రంగాల్లో మాదిగలు ముందుండేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం, చీడికాడ ప్రధాన కేంద్రంలో మనం ఉన్నాం. ఈరోజు ఇక్కడున్న మన మాదిగ సహోదరులతో సమావేశం జరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గో టు విలేజ్. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు మరి 32 సంవత్సరాలుగా ఈ జాతి కోసం అలుపెరుగని శ్రమపడి పోరాటం చేసి అనేక ప్రభుత్వాలతో మాట్లాడి కొట్లాడి చివరికి మొత్తానికి వర్గీకరణ వచ్చే వరకు కూడా ఆయన విడిచిపెట్టకుండా మనందరికీ వర్గీకరణ సాధించారు. అయితే వర్గీకరణ అయితే వచ్చింది, 32 సంవత్సరాలు పోరాటం చేసాం, కానీ మన పిల్లలు ఎవరు కూడా చదువుకుంటేనే అక్కడ ఏదైతే ఉద్యోగాలకు వెళ్తామో ఆ ఉద్యోగాల్లో చదువుకున్న పిల్లలు ఉంటే వర్గీకరణ జరుగుతుంది.
వర్గీకరణ మనం పొందుకుంటాం, మేలు జరుగుతుంది వర్గీకరణ పోరాటం చేసినందుకు. కానీ చాలామంది మన పిల్లలు 10th క్లాస్ ఆపేస్తున్నారు, ఇంటర్మీడియట్ ఆపేస్తున్నారు, డిగ్రీ ఆపేస్తున్నారు. ఇంకెక్కడికి అక్కడ ఉండిపోయి మన ప్రవృత్తి మీద ఆధారపడి ఉండిపోతున్నారు తప్ప పైకి చదివి ఇంకా పై చదువు ముందుకెళ్దాం, ఉద్యోగాలు సంపాదిద్దాం అనే కోరిక మాత్రం ఎవరిలో లేదు. కానీ కృష్ణన్ ఏం చేశారంటే వర్గీకరణ అయితే సాధించుకున్నాం, కొట్లాడాం, పోరాటం చేసాం, మా వెనకాల మీ అందరూ ఉన్నారు, ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలితమే వర్గీకరణ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి బాల వీరాంజనేయ స్వామి సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. రైతులు, వ్యాపారులతో మాట్లాడిన ఆయన పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నోబిడ్ పరిస్థితి లేకుండా బోర్డు చర్యలు తీసుకోవాలని, వ్యాపారులు ఉత్సాహంగా వేలంలో పాల్గొని రైతులకు సహకరించాలని సూచించారు. ఉంది, కలర్ ఉంది, 4 రోజులు పోతే అదే బల్క్ అవుతుంది. ఇబ్బందులు ఉన్న విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. ముఖ్యమంత్రి గారు బోర్డు అధికారులు, వ్యవసాయ అధికారులు, ట్రేడర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఇచ్చినటువంటి సూచనలు అమలుపరచాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులందరూ కూడా ఫ్లోర్ విజిట్ చేసి దీని గ్రౌండ్ రియాలిటీ కూడా ప్రభుత్వానికి తీసుకెళ్ళటం, రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునే చేస్తున్నాం. నిన్న కూడా బోర్డు అధికారులతోటి మంత్రులందరూ అది మాట్లాడింది. ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు కూడా కాన్ఫరెన్స్ కాల్లో ఈడీ చైర్మన్, అదేవిధంగా మంత్రులు, అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా దీనిలో ఏంటంటే ట్రేడర్స్ ఒక మంచి గ్రేడ్ కూడా సీలింగ్ అనేది లేకుండా గ్రేడ్ ముందుకు తీసుకెళ్ళడం ఒకటి, బోర్డు అధికారులు గ్రామాల్లో సెలక్షన్ గ్రేడ్ ఆఫరింగ్ అనేదాన్ని తీసుకోవడం అనేది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధి మహాదేవపురంలో ఉన్న 1030 గజాల పార్కు స్థలానికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పార్కు స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని కాలనీ వాసులు ఫిర్యాదు చేయడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ దానికోసం కూడా ఈ తాడు కరెక్ట్ కాదు, వీళ్ళందరినీ కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయాణించే ఆటో డ్రైవర్లకు చివరి హెచ్చరిక జారీ చేశారు ఎస్ఐ రామకృష్ణ. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ మరియు ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికేట్స్ లేని వారు ఆటోలు నడపడం చట్టరీత్యా నేరమని, అటువంటి ఆటోలు రోడ్డుపై ప్రయాణం చేసి పోలీసులకు పట్టుబడితే కఠినమైన శిక్షలు అమలు చేస్తామని, ఆటోకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ ఉండాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని, లైసెన్స్ లేకుంటే రోడ్డుపై ప్రయాణించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. నడుపుతున్నారంటే మీ నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది.
అంటే మన వ్యాపారం మనం జరిగితే సరిపోతుంది, పబ్లిక్ సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ కాదని మీ ఉద్దేశం. ఈరోజు 14 ఆటోలు ఇక్కడ తీసుకురావడం, మేము ఒక గంటలో నిలబడితే రోడ్డు 14 ఆటోలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎలాంటి లైసెన్స్ మాట్లాడదు, ఎలాంటి లైసెన్స్ ఇన్సూరెన్స్ లేనటువంటి ఆటోలని 14 వెహికల్స్ని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి మాట్లాడుతున్నాం. అంటే చిన్నపాటి పొరపాటు, మనం రెగ్యులర్గా లైసెన్స్ పెట్టుకోలేము, ఇన్సూరెన్స్ పెట్టుకోలేము అనేటప్పుడు ఆటో నడపడం మీరు అర్హులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు లేనప్పుడు మన ఆటో నడపడం అర్హులు కాదు. పబ్లిక్ సేఫ్టీ కోసమే మన అంతా కూడా. ఇప్పుడు మేము ఉండేది దేనికి? పబ్లిక్ సేఫ్టీ కోసం. మీరు వెళ్తారు, ఏదైనా ప్రమాదం జరిగింది అనుకో, నువ్వు భరిస్తావా డబ్బులు మొత్తం? వారి కుటుంబానికి నువ్వు లోటు తీర్చగలవా? నీ జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్నావు, నువ్వు ఒక 5-6 దెబ్బలు తగిలితే వాళ్ళకి ఒక్కొక్కరు 5 లక్షలు 2 లక్షలు నువ్వు ఇప్పించగలవా? పబ్లిక్ సేఫ్టీ అనేది మాకు ఇంపార్టెంట్. ఆటో మీద వెళ్ళేటప్పుడు కూడా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, నిర్లక్ష్యంగా ఆటో నడపకూడదు, ఓవర్లోడ్తో అస్సలు ప్రయాణం చేయకూడదు. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ప్రమాదాలు నివారించిన వాళ్ళు అవుతారు. చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల 3 చక్రాల బండి లిమిటెడ్ స్పీడ్తో వెళ్ళాలి, ఏ చిన్న గొయ్యి తగిలినా పడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. మనం ముందు చూసుకొని జాగ్రత్తగా ఆ డ్రైవింగ్ లైసెన్స్ పట్ల, రోడ్డు యొక్క ట్రాఫిక్ రూల్స్ పట్ల మనకు అవగాహన ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము, మనం కూర్చొని డ్రైవింగ్ చేసే చోట ఎడం పక్క ఒకరు కుడి పక్క ఒకరు కూర్చోబెట్టుకుంటాం, వారి వర్గాలను కూర్చోబెట్టుకొని ఆ హ్యాండిల్ స్టీరింగ్ సరిగ్గా తిరగకుండా. విజయనగరం జిల్లా గంటియాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్ నుండి రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత ఖరీఫ్ అవసరాల కోసం కాలువల్లోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సర్వాణి రూపాణి ఉదుక్యధీరః సంతధీరస్తు సమస్త సమంగళాని భ్రవంతు. గణేశ వరద గోవింద గోవింద. శ్రీ మహాగణాధిపత స్వామి పరబ్రహ్మదేవతాయ నమః. ఆనందగర్భూర్ధో నీరాజనం సమర్పయామి, నమస్కరామి, రక్షాంగారయామి. సమగస్య ఏకదంతస్యాకవిలో గజగంధకః లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతు ఘనాదిక్షో బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంగ స్కందపూర్వజ. షోడశతాని నామాని యహవడే సూర్యాదమే ధారయతాంద్రమో అయం ముహూర్తః శుభముహూర్తః. ప్రకాశం జిల్లా ఒంగోలులో 2 వీలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హ్యాపీ మెకానిక్ డే సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2 వీలర్ మెకానిక్ల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన బైక్ ర్యాలీలో పాల్గొనగా మెకానిక్లు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా 2 వీలర్ మెకానిక్స్ వాళ్ళందరూ కూడా బాగుంటే కుటుంబం తరఫున మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను ఇప్పుడే వక్తలందరూ కూడా చెప్పారు, మనకు 2 వీలర్స్ వర్కర్స్కి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అంటే ఒక ప్రకాశం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనూ దేశంలోనూ ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి దానికి ఒక మార్గాన్ని ఎన్నుకోమని మన విద్యాశాఖ మంత్రులు, యువ నాయకులు కూడా యువతరంగం పాదయాత్ర వచ్చినప్పుడు కూడా నాయకులందరూ కూడా చెప్పడం, ఈ 2 వీలర్ వర్కర్స్ని ఏ విధంగా మనం ఆదుకుంటామనేది కూడా ఆలోచించమని. అందుకే చూస్తే పెద్దలు 2 వీలర్ సృష్టికర్త గాట్లెమ్ డాన్లాక్ 1885 సంవత్సరంలోనే వారి ఇటువంటి అన్ని కూడా ఏ విధంగా వర్కర్స్ కూడా కాపాడాలనేది కూడా వారు ఉద్యమం కూడా ప్రారంభించున్నారు. భారీ వర్షాల అనంతరం కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజార్ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులు, వ్యాపారులు, ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడమే రైతు బజార్ల లక్ష్యమని పేర్కొన్న ఆయన పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతు బజార్ అభివృద్ధితో వర్షాల సమయంలోనూ ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నాయని రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా క్రిస్టియన్స్ డే సందర్భంగా పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు దుప్పట్లు, బ్రెడ్స్, పళ్ళు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ విజయరాజ్, సెక్రటరీ డేవిడ్ రాజు, భాస్కర్ రావు, శ్రీనివాసరావు, వరప్రసాద్ జిల్లాల్లో ఉన్న పాస్టర్స్ పాల్గొనడం జరిగింది. బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన స్పెషల్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, గృహాలు, త్రాగునీరు, విద్యుత్ వంటి అంశాలపై వచ్చిన వినతులను పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఇసుకపల్లి కాలనీలోని శ్రీ బ్రహ్మరాంబ చెన్నమల్లేశ్వర స్వామి దేవాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఉన్నత ఉద్యోగ అధికార యోగ్యత ఫలసిద్ధి ద్వారా మమ రాష్ట్ర అతను నా దగ్గర అవ్వడం లేదు అంటే ప్రజా సమస్య పరిష్కారం చేయమని మన దగ్గర వచ్చినప్పుడు సో వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మీరందరూ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ని పిక్ చేసుకోండి. ఆడియో గారికి ఒకటి ఇచ్చాను, ఎస్డిసికి ఒకటి ఇచ్చాను, తహసీల్దార్ రేపల్లికి ఒకటి ఇచ్చాను. ఇప్పుడు అసైన్ చేసి ఉంటారు నేను వచ్చే ముందు. ఆ ఆఫీసర్ ఇప్పుడే వాళ్ళ లొకేషన్కి మీరు వెళ్ళాలి. ఇంకా కొంతమంది అధికారులకి మీకు రాలేదు, లెటర్స్ సే డిఎన్డిఓ రేపల్లి మీకు రాలేదు. మీకు టీజీఆర్ఎస్ ఆన్లైన్లో అసైన్ అయినవి రేపల్లె నియోజకవర్గంలో, రేపల్లె పట్టణం, రేపల్లె మండలం, తర్వాత నిజాంపట్నం నగరం, చెరుకుపల్లి ఉంటాయి కదా. సో ఈ 4 మండలం ఒక మున్సిపాలిటీలో ప్రతి ఒక్క జిల్లాధికారి మీకు సంబంధించిన ఒక పిటిషన్ని పిక్ చేసి ఈరోజు అక్కడ ఇన్స్పెక్ట్ చేసి దాన్ని మీరు వర్క్ స్పేస్ సొల్యూషన్స్ సంస్థ ఇంకస్బేస్ హైదరాబాద్ను తన దక్షిణ భారత వ్యూహాత్మక కేంద్రంగా ప్రకటించింది. ఐకేవాస్ స్వాధీనం తర్వాత సంస్థ తన ఉనికిని తెలంగాణ, బెంగళూరులో విస్తరించడంతో పాటు FY29 IPOకు సిద్ధమవుతోంది. 150 కోట్ల రూపాయలు సమీకరించిన సంస్థ రాబోయే 3 ఏళ్లలో 1000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని పెట్టుకుంది. దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కూడా కంపెనీ ప్రకటించింది. All the centers which we currently have and adding another 1 million square feet in Hyderabad, I think this city has really surprised us with the kind of quality projects, with the kind of GCCs, and this event is all about our plans for Hyderabad, and we plan to invest at least 200 crore in the next 2 years. I think the opportunity we see is immense here, and we continue to grow this market, continue to ensure the Ekiva brand grows, continue to ensure the opportunities for all the current employees and future employees. Thank you. Earlier, we're really excited about this Ekiva acquisition, and just to add to what Sanjay said, we will continue to invest in this city. This city's got a lot of potential, and whether it's financial, whether it's through talent, adding more people in the city, we will continue to invest in this city, and we see a lot of opportunities with international corporate clients, GCCs coming here clearly because this year. అనకాపల్లి జిల్లా పాయకారావుపేటలో సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తప్పుడు ఆరోపణలు చేశారంటూ బొజ్జ ఐశ్వర్యపై కేసు నమోదు చేయాలని జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జనసేన నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్లో వినతి పత్రం సమర్పించారు. అందులో ఒక కోవకు చెందిన ఒక మహిళ బొజ్జ ఐశ్వర్య అనే మహిళ సభ్య సమాజం సిగ్గుపడే వ్యాఖ్యలతో నిజంగా ఆవిడ వీడియోలు కూడా చూడలేనంత అసహ్యంగా అట్లా మాట్లాడుతూ మా ఆరాధ్య దైవం అయిన పవన్ కళ్యాణ్ గారిని
దూషించడం అనేది చాలా తప్పు అని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే ఆమె గతంలో మాట్లాడిన వీడియోలు కూడా చూసాం. గతంలో కూడా ఆవిడ చేసిన వ్యాఖ్యలు మీరు గమనిస్తే ఒక్కసారి మీరు వినాలి. ఆవిడ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సభ్యత్వాలు జనసేన స్టేషన్ లో అనకాపల్లి జిల్లా పాకిరేపేట పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి జనసేన పార్టీ తరఫున కార్యకర్తలు అందరూ వచ్చి నియోజకవర్గం నుంచి రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి శివదత్ గారి ఆధ్వర్యంలో ఈవేళ బొజ్జ తారకం గారు కుమార్తె అయినటువంటి బొజ్జ ఐశ్వర్య గారు మా నాయకుడు మాట్లాడడం అందరికీ కూడా తీవ్ర బాధ కలిగించింది. ఆయన ఖమ్మం జిల్లా 51వ డివిజన్లో జరిగిన ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు వైఖరిపై విమర్శలు చేస్తూ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ తీరును నాటకాలుగా అభివర్ణిస్తూ బీఆర్ఎస్కు ప్రజల్లో మంచి మైలేజ్ లభిస్తోందని వ్యాఖ్యానించారు. మంత్రి జూపల్లి ఇతర నాయకులపై కూడా ఆయన విమర్శలు చేశారు. లేనిపోని మరి సవాళ్ల రాజకీయం ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. మంత్రులు ఏం చేయాలి? పరిపాలన చేయాలి, అడ్మినిస్ట్రేషన్ చేయాలి. అడ్మినిస్ట్రేషన్ వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి నువ్వు రా చూసుకుందాం, నేను ఇక్కడ కూర్చున్నా, నేను అక్కడ కూర్చున్నా, లేకపోతే అక్కడికి వస్తా ఇక్కడికి వస్తా అని అక్కడికి వస్తా అన్నాడు అక్కడికి రాడు. ఆయన జూపల్లి కృష్ణారావు గారు నిన్న ఎవరన్నా అడిగిందా? నేను వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి నేను చర్చకి సిద్ధం అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో చర్చకి సిద్ధం అన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి రాకుండా గాంధీ భవన్కి ఎందుకు పోయిండు? అంటే గాంధీ భవన్కి బీఆర్ఎస్ భవన్కి కూడా తేడా తెలియదా నీకు? మరి ఇన్నిసార్లు నువ్వు ఇటు అటు ఆ భవన్ ఈ భవన్ మారినోడివి, కన్ఫ్యూజన్ ఉందా? ఏమో అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ భవన్ గాంధీ భవన్కి తేడా తెలియదు. బీఆర్ఎస్ భవన్కి వస్తా అన్నాడు, గాంధీ భవన్కి ఎందుకు పోయినావు? గాంధీ భవన్ పోయినవే అనుకో. గాంధీ భవన్కి పోతే మరి ఆడ నుంచి నువ్వు నీకోసం కుర్చీ వేస్తున్న విషయం లేకపోతే నీకోసం కేసవనంటే సాక్షాత్తు హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అరెస్ట్ చేసిర్రు పోనీయకుండా. కేటీఆర్ మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.